Welcome to ABN and PRR College online classes. This session is for first BSc Biotechnology students. So this is from Unit 2. Unit 2 ninchandi. So coming to the session, our today's topic is nutritional classification of bacteria. So already previous classes lo environmental classification and morphological classification చెప్పుకోవడం జరిగింది. So this is the continuation class for previous class, nutritional classification of bacteria. So bacteria యొక్క nutritional classification. So why do we need to classify the bacteria based upon their nutritional? So we have to classify the bacteria based upon their nutrition because most of the bacteria can take different types of based on different types of nutrition for their growth. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషనల్ మీద డిపెండ్ అయి ఉంటాయండి గ్రోత్ కోసం. సో అసలు ఎందుకు న్యూట్రిషన్ తీసుకోవాలి అంటే సో దే ఫర్ దర్ గ్రోత్ అండ్ మల్టిప్లికేషన్. సో బ్యాక్టీరియా యొక్క గ్రోత్ కోసం అండ్ ఫర్ ద మల్టిప్లికేషన్ మీన్స్ టు ఇంక్రీజ్ దేర్ పాపులేషన్. సో అవి గ్రో అవ్వడం కోసం అలాగే ఇంకా వాటి పాపులేషన్ పెంచుకోవడం కోసం బ్యాక్టీరియాకి న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ న్యూట్రిషనల్ వచ్చి ఏంటి అంటే వాటర్, కార్బన్ సోర్స్ అండ్ ఎనర్జీ సోర్స్. సో మెయిన్ సోర్స్ వచ్చి వాటర్ అండి. సో వాటర్, కార్బన్, ఎనర్జీ. సో ఈ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది బ్యాక్టీరియాకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అవి పెరగడానికి కానీ వాటి యొక్క పాపులేషన్ అన్నది పెంచుకోవడానికి కానీ సో బ్యాక్టీరియా నీడ్స్ న్యూట్రిషన్ ఫర్ దర్ గ్రోత్ అండ్ మల్టిప్లికేషన్. So based upon the carbon source, bacteria can be classified into. So బ్యాక్టీరియా అనేది కార్బన్ సోర్స్ని తీసుకుంటున్నప్పుడు బ్యాక్టీరియా అనేది మళ్ళీ డిఫరెంట్ టైప్స్ కింద క్లాసిఫై ఉంటుందండి. సో బేస్డ్ అపాన్ ద కార్బన్ సోర్స్ అంటే అది కార్బన్ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది అన్న దాన్ని బట్టి బ్యాక్టీరియా అనేది 2 టైప్స్ ఉంటుంది. వన్ ఈజ్ ఆటోట్రోప్స్. సో ఆటోట్రోప్స్ అంటే దే సిన్సైజ్ దర్ ఓన్ ఫుడ్ మెటీరియల్ అండ్ డిరైవ్ కార్బన్ ఫ్రమ్ CO2. సో అవి ఆటోట్రోప్స్ అన్నవి ఏం చేస్తాయి అంటే ఓన్గా ఫుడ్ని సిన్సైజ్ చేసుకుంటాయి. సో వీటి యొక్క కార్బన్ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాయి అంటే CO2, కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఇవి కార్బన్ సోర్స్ని తీసుకుంటాయి అన్నమాట. సో ఎగ్జాంపుల్ వచ్చి సైనోబాక్టీరియా. నెక్స్ట్ హెటరోట్రోప్స్. సో దీస్ డిపెండ్ ఆన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫర్ కార్బన్ సోర్స్. ఆటోట్రోప్స్ అనేవి కార్బన్ డైఆక్సైడ్ మీద డిపెండ్ అయినాయి వాటి యొక్క కార్బన్ సోర్స్ కోసం. అలాగే సో ఆ కార్బన్ డైఆక్సైడ్ని యూటిలైజ్ చేసుకుని అందులోంచి కార్బన్ తీసుకుని వాటి యొక్క ఫుడ్ అనేది అవే ప్రిపేర్ చేసుకుంటాయి అనమాట. కానీ హెటరోట్రోప్స్ అనేవి ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి కార్బన్ సోర్స్ని తీసుకోవడం జరుగుతుందండి. సో దీస్ డిపెండ్ ఆన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫర్ కార్బన్ సోర్స్. కార్బన్ సోర్స్ కోసం ఇవి ఆర్గానిక్ కాంపౌండ్స్ మీద డిపెండ్ అవుతాయి అనమాట. ఎగ్జాంపుల్ వచ్చి పర్పుల్ నాన్ సల్ఫర్ బ్యాక్టీరియా. సో నెక్స్ట్ డిపెండింగ్ ఆన్ ద ఎనర్జీ సోర్సెస్. సో కార్బన్ సోర్స్ బ్యాక్టీరియా డిపెండింగ్ ఆన్ ద కార్బన్ సోర్స్ మనకు బ్యాక్టీరియా 2 టైప్స్ అని చెప్పుకున్నాం, ఆటోట్రోప్స్, హెటరోట్రోప్స్. సో డిపెండింగ్ ఆన్ ద ఎనర్జీ సోర్స్ అంటే ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి దాన్ని బట్టి మళ్ళీ బ్యాక్టీరియా అనేది 2 టైప్స్. సో వన్ ఈజ్ ఫోటోట్రోప్స్. సో పేరులోనే ఉంది, దే డిరైవ్ దేర్ ఫుడ్ ఫ్రమ్ ఎనర్జీ ఫ్రమ్ సన్లైట్. సో సన్లైట్ని యూటిలైజ్ చేసుకుని ఇవి బ్రతకడం జరుగుతుందండి. సో సన్లైట్ ద్వారా ఇవి ఏం చేస్తాయంటే ఎనర్జీని తీసుకుంటాయి అనమాట. అంటే సన్లైట్ని క్యాప్చర్ చేసి ఆ సన్లైట్ నుంచి ఇవి ఎనర్జీ అనేది యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఎగ్జాంపుల్ సైనోబాక్టీరియా. నెక్స్ట్ కీమోట్రోప్స్. సో ఈ కీమోట్రోప్స్ అనేవి ఏం చేస్తాయంటే దే యూటిలైజ్ ద ఎనర్జీ బై ఆక్సిడేషన్ ఆఫ్ ఇనార్గానిక్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఆక్సిడైజ్ చేసి వాటి నుంచి వచ్చే ఆక్సిడేషన్లో వచ్చే ఎనర్జీని ఇవి యూటిలైజ్ చేసుకుంటాయి అనమాట. ఓకేనా. ఫోటోట్రోప్స్ అంటే సన్లైట్ నుంచి ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటాయి. కీమోట్రోప్స్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఆక్సిడైజ్ చేసి వాటి నుంచి ఇవి ఎనర్జీ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ వచ్చి సల్ఫర్ బ్యాక్టీరియా. సో ఇక్కడ మనం కార్బన్ సోర్స్ వచ్చి ఓన్లీ సింగిల్ సోర్స్ అండి. ఇక్కడ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే ఆటోట్రోప్స్ వచ్చి ఓన్లీ CO2 నుంచి తీసుకుంటున్నాయి, హెటరోట్రోప్స్ వస్తే ఆర్గానిక్ కాంపౌండ్ నుంచి, ఫోటోట్రోప్స్ అయితే సన్లైట్ నుంచి, కీమోట్రోప్స్ అంటే ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ నుంచి యూటిలైజ్ చేసుకుంటాయి. అంటే సింగిల్ సోర్స్ మాత్రమే ఉందన్నమాట. సింగిల్ సోర్స్ మాత్రమే ఉన్నాయి, ఇవి సింగిల్ సోర్స్ మాత్రమే. అలా కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. అవి ఏంటి అంటే ఓన్లీ సింగిల్ సోర్స్ కాకుండా కాంబినేషన్ ఆఫ్ సోర్సెస్ని యూస్ చేసుకుని అవి ఎనర్జీని అలా న్యూట్రిషన్ని గెయిన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో అవి ఏంటి అంటే సమ్ బ్యాక్టీరియా ఆర్ ఆటోట్రోప్స్. సో ఫోటో అంటే ఎక్కడి నుంచి వస్తుంది వీటికి ఎనర్జీ అనేది లైట్ నుంచి వస్తుందని చెప్పుకున్నాం. సో క్యాప్చర్ లైట్ ఎనర్జీ
అండ్ ఆటోట్రోప్స్ అంటే కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ తీసుకోవడం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పాం. సో ఇక్కడ మనకి ఈ ఆర్గానిజం ఆటోట్రోప్స్ అనేవి ఏం చేస్తున్నాయి, ఎనర్జీ అనేది లైట్ నుంచి యూటిలైజ్ చేసుకుంటున్నాయి, అలాగే కార్బన్ డైఆక్సైడ్ని CO2 నుంచి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో దే డిపెండ్ ఆన్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ ఫర్ దేర్ న్యూట్రిషన్. సో 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ మీద డిపెండ్ అయి ఉన్నాయన్నమాట. సో ఫోటోట్రోప్స్, దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చి క్లోరోబియం. సో క్లోరోబియం ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఫోటోట్రోప్స్. నెక్స్ట్ కీమో ఆటోట్రోప్స్. సో కీమో అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఆక్సిడైజ్ చేసి ఎనర్జీని యూటిలైజ్ చేసుకుంటున్నాయి. ఆటోట్రోప్స్ అంటే కార్బన్ డైఆక్సైడ్ నుంచి కార్బన్ కాంపౌండ్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నాయి. సో ఇక్కడ మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ మీద ఇవి డిపెండ్ అయి ఉన్నాయి. సో కెమోఆటోట్రోప్స్ అంటే derive energy from oxidation of inorganic compounds and carbon from carbon dioxide. సో కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఇనార్గానిక్ ఎనర్జీని ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకుంటున్నాయి అంటే ఆక్సిడేషన్ ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ నుంచి యూటిలైజ్ చేసుకుంటున్నాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఎగ్జాంపుల్ వచ్చి నైట్రోజోమోనాస్. సో కీమోఆటోట్రోప్స్కి ఎగ్జాంపుల్ నైట్రోజోమోనాస్. Next, depending on the substrate, chemoautotropes are derived into 4 types. So substrate ని బేస్ చేసుకుని మళ్ళీ chemoautotropes అనేవి 4 types అంటే దేన్ని అవి ఆక్సిడైజ్ చేస్తున్నాయి, ఓకేనా, ఏ ఆర్గానిక్ కాంపౌండ్ అవి ఆక్సిడైజ్ చేస్తున్నాయి దాన్ని సబ్స్ట్రేట్ అన్నాం. సో ఆ సబ్స్ట్రేట్ని బట్టి మళ్ళీ chemoautotropes అనేవి 4 types. వన్ ఈజ్ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా. సో నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా ఏం చేస్తున్నాయి అంటే దీస్ బ్యాక్టీరియా యూజ్ అమోనియా టు నైట్రేట్ యాజ్ ఎనర్జీ. సో ఈ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అనేది అమోనియాని నైట్రేట్ కింద కన్వర్ట్ చేసి ఆ నైట్రేట్ని ఎనర్జీ కింద యూటిలైజ్ చేసుకుంటున్నాయి అనమాట, ఓకేనండి. సో దీస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అగ్రికల్చర్. సో నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా అనేది అగ్రికల్చర్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుందండి, ఓకేనా. సో ఇవి ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి, అమోనియాని నైట్రేట్ కింద కన్వర్ట్ చేసి దాని నుంచి ఎనర్జీ అనేవి ఇవి తీసుకుంటున్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చి సల్ఫర్ ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా. సో దీస్ బ్యాక్టీరియా కెన్ ఆక్సిడైజ్ సల్ఫర్ కాంపౌండ్స్. సో ఇవేం చేస్తున్నాయంటే వాటికి అవైలబుల్గా ఉన్న సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, ఆ సల్ఫర్ కాంపౌండ్స్ని ఆక్సిడైజ్ చేసి ఇవి ఎనర్జీ అనేది తీసుకుంటున్నాయి. నెక్స్ట్ వచ్చి ఐరన్ బ్యాక్టీరియా. సో దీస్ కాజ్ ఏరోబిక్ ఆక్సిడేషన్ ఆఫ్ ఐరన్ ఫెర్రస్ టు ఫెర్రిక్. సో ఐరన్ ఫెర్రస్ని ఫెర్రిక్ కింద ఆక్సిడేషన్ చేసి అక్కడి నుంచి ఇవి ఎనర్జీ అనేది ఆ రియాక్షన్లో వచ్చే ఎనర్జీని ఇవి యూటిలైజ్ చేసుకుంటున్నాయి అనమాట. సో దీస్ బ్యాక్టీరియా కాజ్ ఏరోబిక్ ఆక్సిడేషన్ ఆఫ్ ఐరన్ ఫెర్రస్ టు ఫెర్రిక్. సో ఐరన్ ఫెర్రస్ని ఫెర్రిక్ కింద కన్వర్ట్ చేసి ఇవి యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి హైడ్రోజన్ బ్యాక్టీరియా. సో ఈ హైడ్రోజన్ బ్యాక్టీరియా అనేవి ఏం చేస్తాయంటే ఆక్సిడైజ్ H2 అండ్ రెడ్యూస్ O2. సో H2ని ఆక్సిడైజ్ చేసి O2ని రెడ్యూస్ చేస్తున్నాయి అనమాట. సో ఆ రియాక్షన్లో వచ్చే ఎనర్జీని ఇవి యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీమోఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా. సో కీమోఆటోట్రోప్స్లో 4 డిఫరెంట్ టైప్స్: నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా, సల్ఫర్ ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా, ఐరన్ బ్యాక్టీరియా అండ్ హైడ్రోజన్ బ్యాక్టీరియా. నెక్స్ట్ వచ్చి ఫోటో హెట్రోట్రోప్స్. సో మనకి ఆల్రెడీ 2 టైప్స్ చెప్పుకున్నాం, ఫోటో ఆటోట్రోప్స్, కీమో ఆటోట్రోప్స్. నెక్స్ట్ వచ్చి ఫోటో హెట్రోట్రోప్స్. సో ఫోటో మీన్స్ లైట్, హెట్రోట్రోప్స్ మీన్స్ ఆర్గానిక్ కాంపౌండ్ నుంచి కార్బన్ని డిరైవ్ చేసుకోవడం. సో ఇవి ఏం చేస్తున్నాయి, లైట్ నుంచి ఎనర్జీని క్యాప్చర్ చేస్తున్నాయి, అలాగే కార్బన్ సోర్స్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి, ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి కార్బన్ సోర్స్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో వాటిని మనం ఏమన్నాము అంటే ఫోటో హెట్రోట్రోప్స్ అన్నాం. నెక్స్ట్ వచ్చి కీమో హెట్రోట్రోప్స్. సో కీమో ఎక్కడి నుంచి తీసుకున్నాయి, కీమో అంటే మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్ని ఆక్సిడైజ్ చేసి ఎనర్జీ అనేది యూటిలైజ్ చేసుకుంటున్నాయి. హెట్రోట్రోప్స్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ని కార్బన్ సోర్స్ కింద యూటిలైజ్ చేసుకుంటున్నాయి. సో వీటికి కార్బన్ సోర్స్ అండ్ ఎనర్జీ అనేది ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి వస్తుంది కాబట్టి వీటిని కీమో హెట్రోట్రోప్స్ అని అన్నాం. సో దీస్ ఆర్ మళ్ళీ 3 టైప్స్ అండి. సో దీస్ ఆర్ అగైన్ 3 టైప్స్ ఉంటాయి కీమో హెట్రోట్రోప్స్. మనకి పైన కీమో ఆటోట్రోప్స్లో 4 టైప్స్ ఉన్నాయి, అలాగే కీమో హెట్రోట్రోప్స్లో కూడా మనకి టైప్స్ ఉన్నాయి. అవేంటి అంటే సాప్రోఫైట్స్. సో సాప్రోఫైట్స్ అంటే తెలుసు కదండి, ఇవి డెడ్ అండ్ డికే మీద బతుకుతాయి, అంటే చనిపోయిన వాటి మీద గ్రో అవ్వి ఆ చనిపోయిన వాటిలో ఉన్న మినరల్స్ని కానీ ఆర్గానిక్ కాంపౌండ్స్ని కానీ యూటిలైజ్ చేసుకుని ఈ బ్యాక్టీరియా అనేది బ్రతకడం జరుగుతుంది అనమాట. సో ఏదైతే
ఒక ఆర్గానిజం గాని చనిపోయిందంటే సో ఆర్గానిజం మీద ఇవి ఆర్గానిజంని యూస్ చేసుకుని అందులో ఉన్న న్యూట్రియంట్స్ని ఇవి యూస్ చేసుకుని బ్రతుకుతాయి అనమాట. సో వాటిని ఏమన్నాము అంటే సాప్రోఫైట్స్ అని అన్నాం. నెక్స్ట్ వచ్చి పారాసైట్స్. సో పారాసైట్స్ అంటే ఈ బ్యాక్టీరియా అన్నది లివింగ్ వాటిల్లో బ్రతుకుతుందండి. అంటే లివింగ్ ప్లాంట్స్లోను యానిమల్స్లోను వాటి లోపల బ్రతికి వాటికి డిసీజ్ని కాజ్ చేస్తుంది అనమాట. సో అంటే ఇవి పారాసైట్స్ అనేవి ఆన్ ద సర్ఫేస్ కాదు, ఇన్నర్ లోపల ఉంటాయన్నమాట. సో ఒక ఆర్గానిజం లోపల బ్రతుకుతాయి. సో ఆ లోపల ఉండి ఏం చేస్తాయంటే సెల్యులార్ మెటీరియల్ని యూస్ చేసుకుని సెల్యులార్ కాంపౌండ్స్ని యూటిలైజ్ చేసుకుని ఇవి బ్రతుకుతాయి. సో వాటి వల్ల ఏమవుతుంది అంటే పారాసైట్స్ వల్ల డిసీజ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సింబయాంట్స్. సో సింబయాంట్స్ ఏంటి అంటే వేరే ఆర్గానిజం మీద బ్రతికినా కూడా మ్యూచువల్ బెనిఫిట్ అన్నది ఉంటుంది. అంటే ఆర్గానిజం బెనిఫిట్ పొందుతుంది, ఆర్గానిజం వల్ల సింబయాంట్స్ కూడా మనకి ఈ ఆర్గానిజమ్స్ కూడా బెనిఫిట్ అనేవి పొందుతాయి అనమాట. సో దెర్ ఈస్ నో హార్మ్ఫుల్ టు బోత్ ఆఫ్ దెమ్. సో రెండిటికి కూడా హార్మ్ఫుల్ అనేది ఉండదు, రెండు కూడా మ్యూచువల్ అసోసియేషన్ పొంది బ్రతుకుతాయి అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్లాస్ టుడే. సో దీస్ ఆర్ ద న్యూట్రిషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ బ్యాక్టీరియా. సో న్యూట్రిషనల్ క్లాసిఫికేషన్లో కార్బన్ సోర్స్ని యూటిలైజ్ చేసుకుని 2 టైప్స్ ఆటోట్రోప్స్ హెటరోట్రోప్స్, అలాగే ఎనర్జీ యూటిలైజేషన్ అనేది మళ్ళీ 2 టైప్స్ ఫోటోట్రోప్స్ కీమోట్రోప్స్. సో అలాగే అది సింగిల్ సోర్స్, మళ్ళీ కాంబినేషన్ ఆఫ్ సోర్సెస్ వచ్చేసరికి ఫోటో ఆటోట్రోప్స్ కీమో ఆటోట్రోప్స్, ఫోటో హెటరోట్రోప్స్ కీమో హెటరోట్రోప్స్, మళ్ళీ కీమో ఆటోట్రోప్స్లో మళ్ళీ 4 టైప్స్ నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా, సల్ఫర్ ఆక్సిడైజింగ్ బ్యాక్టీరియా, ఐరన్ బ్యాక్టీరియా, హైడ్రోజన్ బ్యాక్టీరియా. అలాగే కీమో హెటరోట్రోప్స్లో మళ్ళీ 3 టైప్స్ సాప్రోఫైట్స్, పారాసైట్స్, సింబయాంట్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్లాస్ టుడే. So this is the nutritional classification of bacteria. Thank you.